ప్రైస్ బయట మార్కెట్ లో ఉన్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ కి అయితే మన ఇక్కడైతే ఈ స్టోర్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. విజయ స్టోర్ అండి. ఇది వచ్చేసి 1 లీటర్ అన్నమాట. పైన 1 లీటర్ కి కూడా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అన్నమాట. ఏదైనా కూడా మనకి ఈజీగా 30 years నుంచి కూడా వాళ్ళు తీసుకుంటున్నారంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ విజయకి వచ్చి ఈ స్టోర్ కి వచ్చి ఆయిల్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే తక్కువ రేట్లతో క్వాలిటీ పరంగా ఎలా ఉంటుంది? క్వాలిటీ బెస్ట్. విజయ స్టోర్ లో అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి. చెక్క, మిరియాలు, ఇలాచి, లవంగాలు. అంటే మనకి 1 kg గోధుమ పిండి కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ విజయ స్టోర్ కి రావడానికి గల కారణం అంటే ఏం తీసుకోవడానికి వచ్చారు ఇక్కడ? క్వాలిటీ బాగుంటుందమ్మా, రేట్ చాలా రీజనబుల్. అంటే ఆయిల్ బయట ఆయిల్ కన్నా ఈ ఆయిల్ మంచిగా ఉందని చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఇక్కడ తీసుకుంటారు? నేను 20 years 30 years నుంచి ఇక్కడనే తీసుకుంటాను. ఇది ఇక్కడ ప్రొడక్ట్లు అన్ని బాగానే ఉంటాయి. విజయ ప్రొడక్ట్లు అన్ని మేము గత 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఇక్కడే ఉంటాం. పక్కనే బయట ప్రైస్ కన్నా ఇక్కడ కంపెనీ ప్రైస్ తక్కువ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో మామూలుగా మనకి మన మిడిల్ క్లాసే కావచ్చు, లోవర్ మిడిల్ క్లాసే కావచ్చు, వాళ్ళకి ఏంటంటే రూపాయి దాచిపెట్టుకోవాలి, ఎర్న్ చేసుకోవాలి, మంచిగా ఇల్లులు కట్టుకోవాలి అనే ఆశ ఉంటుంది. అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి జీతాలు చూసుకుంటానైతే అటు ఇటు ఉంటుంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే అందులోనే మనం ఈఎంఐలు కట్టుకుంటూ మన ఇంట్లో సరుకులకు కూడా తీసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. ఇక అట్లనే ఏంటంటే మనకి ఎక్కడైనా తక్కువ ప్రైస్లు వస్తున్నాయి సరుకులు అంటే మనము ఆడికే లైన్లు కడతాం, ఆడికి ఉరుకుతాం. కాబట్టి అట్లనే మనందరి కోసం తక్కువ ప్రైస్ బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి అయితే మన ఇక్కడైతే ఈ స్టోర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి రైస్ దగ్గర నుంచి ఉప్పులు, పప్పులు, మసాలా దినుసులు అన్నిటికీ మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటుంది. సో తక్కువ ప్రైస్లు ఇక్కడ ఏంటంటే మరీ ముఖ్యంగా బయట స్టోర్స్ మనం చూసుకుంటానైతే చాలా ప్రైజెస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. మనకి బిల్ అయినాక మనకు అర్థమవుతుంది. ఫస్ట్ చూసినప్పుడు అయితేనే ఏం కదలే తీసుకుందాం బా అని చెప్పేసి మనం బాస్కెట్ నిండా తీసుకుంటాం. ఆ తర్వాత బిల్లు చూసినా అమ్మ బాబాయ్ అనుకుంటాం. కానీ ఇక్కడైతే అట్లా ఉండదు. ఖచ్చితంగా మీకైతే మీరు ఇక్కడికి వస్తే సాటిస్ఫై అవ్వడం ఖచ్చితం ఖాయం. సో లేట్ చేయకుండా మనకి ఇక్కడ ఏ ప్రైజెస్ లో ఏ ఐటమ్ దొరుకుతుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి రండి. సో ఇప్పుడైతే మనం విజయ స్టోర్ ఎక్కడైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉందో అక్కడికైతే మనం వచ్చేసాం. ఇక్కడ నేను మీకు చెప్పినట్టే లో ప్రైజెస్ లో మనకి ఆయిల్ అయితే మనకి దొరుకుతుంది. ఇక్కడ అన్ని రకాల ఆయిల్ అంటే మనకి ఇంట్లో పూజ చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్ తో పాటు వంటకి సంబంధించిన అన్ని రకాలు అంటే సన్ఫ్లవర్ ఉంది, రైస్ బ్రాన్ ఉంది. సో ఈ ఆయిల్ అన్ని రకాలుగా మీకు ఇది లేదు అన్నట్టుగా ఏది ఉండదు, అన్ని రకాల ఆయిల్ దొరుకుతుంది. సో ఇక్కడ మనకి మార్కెటింగ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సునీత గారు, సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి మరి ఇంత ప్రైస్ తక్కువ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, మరి దీని మీద ఇక్కడ స్టోర్కి వచ్చే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో సునీత గారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నాను. సో ఇక్కడ నేను రావడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనకి కుకింగ్ ఆయిల్, ఎడిబుల్ ఆయిల్ మనకి చాలా ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి పెరుగుతున్నాయి కూడా. అంటే రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అలాంటి టైంలో మీరు ఇక్కడ విజయ స్టోర్లో మనకి తక్కువ ప్రైస్కి అంటే బయట దొరికే దానికన్నా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. అయితే ఒక డౌట్ కూడా రేజ్ అవుతుంది ఇక్కడ. ఏంటంటే ఆ డౌట్ ఏంటంటే మీరు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి క్వాలిటీ ఏమన్నా తక్కువ అవుతుందా అని చెప్పేసి జనాలకు ఒక చిన్న డౌట్ ఉంది. మరి దాని మీద మీరేమంటారు? యాక్చువల్గా క్వాలిటీ కదమ్మా, ఇది ఏంటంటే మంచి క్వాలిటీలో ఉంటుంది. ఎందుకంటే మీ క్వాలిటీ చెకింగ్ కూడా చెప్పిస్తాం. ఇది గవర్నమెంట్, ఇది విజయ అనేది, విజయ బ్రాండ్ అనేది గవర్నమెంట్, ఇది 45 years నుంచి ఉంది. సో మేము డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం. రైతుల దగ్గర నుంచి తీసుకుని మేము సేల్ చేస్తాం కన్జ్యూమర్స్కి, కస్టమర్స్కి. వాళ్ళకి తక్కువ రేట్లో మేము ఇచ్చేటట్టుగా చేస్తాం అనమాట. వాళ్ళు సాటిస్ఫై అవుతేనే కదా, కస్టమర్స్ సాటిస్ఫై అవుతేనే కదా. అరే గవర్నమెంట్ బ్రాండే ఎక్కువగా ఉంటే ఇంకా ప్రైవేట్లో ఏం కొనుక్కోగలుగుతాము అని అంటారు. కాబట్టి ప్రైవేట్ వాళ్ళ కంటే మనది గవర్నమెంట్ది కాబట్టి మనం దాని కన్జ్యూమర్స్కి మనకి అందుబాటులో ఉండాలి. కాబట్టి ఆ రేట్స్ ఫిక్స్ చేసి మనం సప్లై చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మనకి అవైలబుల్ ఉంటాయి? అమ్మా, విజయ ఆయిల్స్లో పల్లి ఆయిల్ ఉంటుంది, కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఉంటుంది. పల్లిలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఇదమ్మా, అంటే గానుగ నూనె, ప్లస్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ 15 kg టిన్ను, 15 kg జారు.
5 లీటర్ జారు, 1 లీటర్ ప్యాకెట్స్ అన్నీ మొత్తము రైస్ బ్రాన్ ఉంటుంది, పల్లి నూనె ఉంటుంది, జింజిలి ఆయిల్ ఉంటుంది, కోకోనట్ ఆయిల్ ఉంటుంది. సో అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఎస్ ముఖ్యంగా ప్రజలు కూడా మన కస్టమర్స్ కూడా ఎక్కువ శాతం పండగలు వచ్చినాయంటే, మేడం మాకు దీపం ఆయిల్ ఉన్నదా, ఫస్ట్ మాకు దీపం ఆయిల్ ఫస్ట్ ఇవ్వండి, మీ దగ్గర వచ్చినట్టుగా వేరే ఎక్కడా మాకు వస్తలేదని చెప్తున్నారు. దీపం ఆయిల్ అంటే ఎలా అంటే అది దాని సపరేట్ ఆయిల్ ఉంటుందమ్మా. దీపం ఆయిల్ కి అది ఓన్లీ దీపమే యూజ్ చేయడానికి మనము దాన్ని ప్యాకింగ్ చేస్తాం అనమాట. రైట్. అంటే ఇక్కడ మనకి బయట స్టోర్స్ లో ఉన్న ప్రైస్ కి ఇక్కడ ఉన్న ప్రైస్ కి వ్యత్యాసం అంటే తేడా ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అంటారు? ఎస్, మనం ఇప్పుడు ఇక్కడ వచ్చి రైస్ బ్రాన్ తీసుకోండి, ఒక 140 రూపీస్ మన దగ్గర లీటర్ ఉంటుంది. సో బయట నువ్వు కొంటే 170 రూపీస్. ఇప్పుడు ఇంకా లాస్ట్ మంత్ కాకుండా బిఫోర్ లాస్ట్ మంత్ లో ఇంపోర్ట్ డ్యూటీ అని మనకి సెంట్రల్ గవర్నమెంట్ పెంచినప్పుడు అప్పుడు 20% పెరిగింది. అప్పుడు కొంచెం హైక్ అయింది, తర్వాత డౌన్ ఫాల్ అవ్వకుండా వచ్చింది, ఇప్పుడు మామూలుగా వచ్చింది. ఇంకా కొంచెం తగ్గుతూనే ఉంటాయి రేట్స్. సో దాన్ని బట్టి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మనం గవర్నమెంట్ వాళ్ళం కాబట్టి పబ్లిక్కి, ప్రజలకి తక్కువ రేట్లో సరసమైన ఆయిల్, చక్కనైన ఆయిల్ మేము అందిస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తే వంట నూనెతో పాటు దీపం నూనెతో పాటు మనకి హెయిర్ ఆయిల్ కూడా ఉందని చెప్పేసి నేను విన్నాను. కోకోనట్ ఆయిల్. నేను ఇక్కడ 28 years సర్వీస్ అమ్మా. నా సర్వీస్ లో నుంచి నేను మా విజయ్ ఆయిలే వాడుతున్నాను. నా హెయిర్ కి ఒక వైట్ హెయిర్ కూడా లేదు. డెఫినెట్లీ వాడండి. మా విజయ్ ఆయిల్ ఈజ్ అ గుడ్, అంటే హెల్త్ కి గుడ్, ప్లస్ అన్నిటికీ గుడ్ గా ఉంటుంది. మేము క్వాలిటీ చెకింగ్ కూడా ఉంటాం. మా ఫ్యాక్టరీకి రాజేంద్ర నగర్ లో ఉంటది మాది ఫ్యాక్టరీ, ఆరాం గారి దగ్గర. అక్కడికి క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్స్ కూడా వస్తారు. ఎవ్రీ మంత్ మేము క్వాలిటీ చెకింగ్ కూడా చేపిస్తాము. మన ధరలో సాటి లేనిది స్వచ్ఛమైనది మా విజయ ఆయిల్. సో మీరు యూస్ చేయండి, చాలా బాగుంటది. అంటే అల్టిమేట్ గా ఏంటంటే మన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క పెన్ని కూడా, అంటే ఒక రూపాయి కూడా వాళ్ళకి ఖచ్చితంగా అవసరమే. రూపాయి వదిలేసి అలా ఉండదు. అండ్ అందులోనే మనకి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ప్రతి పండుగను కూడా బాగా చేసుకోవాలి, పిండి వంటలు బాగా చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏ నూనె అయితే అంటే మీరు ఇప్పుడు చెప్పారు రైస్ బ్రాండ్, సన్ఫ్లవర్, పల్లి అని చెప్పి అన్ని ఆయిల్స్ బెస్ట్ ఏనమ్మా. ఇప్పుడు కమింగ్ సీజన్, ఇప్పుడు వచ్చేది పచ్చళ్ళ సీజన్. పచ్చళ్ళ సీజన్ అంటే ఇంక విజయ్ ఆయిల్స్ కి పచ్చళ్ళ సీజన్ అన్నమాట. మనకి ఎట్లా ఉంటుంది అప్పుడు మనకి? ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కాబట్టి మనకి మామిడికాయ పచ్చళ్ళు బాగా ఉంటది కాబట్టి అక్కడ మీకు ఇక్కడ ఎంత వరకు సేల్ ఉంటది అంటారు? అప్పుడు బాగా సేల్ ఉంటుందమ్మా. ఎప్పుడు ఎవ్రీడే కూడా బాగానే సేల్స్ బాగా జరుగుతాయి మాకు. పచ్చడి సీజన్ లో కూడా మేము లేదు అనకుండా అందరికీ సప్లై చేస్తాం. ఈవెన్ మా మొత్తం త్రూఅవుట్ తెలంగాణలో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఉంటారు. మా డిస్ట్రిబ్యూటర్స్, విజయ్ ఆయిల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు. ఆయిల్ కావాలంటే అంటే ఇలాంటి కౌంటర్స్ కూడా మన సిటీస్ లో ఉన్నాయి. రైతు బజార్స్ లో కూడా మన కౌంటర్స్ ఉన్నాయి, విజయ్ ఆయిల్ కౌంటర్స్. మీరు వెళ్ళొచ్చు, అక్కడ కూడా తీసుకోవచ్చు. సేమ్ రేట్స్ లో ఉంటాయి మనకి. ఎక్కడా కూడా ఇంత రేట్ ఎక్కువగా ఉంది అది అక్కడ ఎక్కడా మీకు అనిపించదు. యూ కెన్ యూస్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రైజెస్ ప్రకారంగా బయట చూస్తే వాళ్ళు ఆఫర్స్ ఇట్లా అట్లా అని చెప్పేసి వాళ్ళు యాడ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు మనం యాడ్స్ అనేది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటారు? యాడ్స్ గవర్నమెంట్ బ్రాండ్ కదమ్మా, ఇట్స్ గవర్నమెంట్ బ్రాండ్. దీనికి యాడ్స్ ఇవ్వకర్లేదు, ప్రజలే తెలుసుకుని వస్తున్నారు. అంటే ఇప్పుడు ఇందాక నేను చూసాం కూడా వాళ్ళు చెప్పిన దాంతో నేను షాక్ అయిపోయాను. 30 years నుంచి కూడా వాళ్ళు తీసుకుంటున్నారంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ప్రజలందరికీ ఇంకా అందుబాటులో పెద్ద పెద్ద మాల్స్ లలో కూడా మా విజయ్ ఆయిల్స్ ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి. మా డిస్ట్రిబ్యూటర్స్ వేస్తారు మాల్స్లలోనేంటి, రైతు బజార్లోనేంటి, అన్ని చోట్ల మా విజయ్ ఆయిల్స్ మీకు లభ్యమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన స్టోర్ అంటే విజయ్ స్టోర్ లో ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు. సో మరి వాళ్ళైతే విజయ్ ఆయిల్ తీసుకోవడం జరిగింది. సో మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఇక్కడ ప్రైజెస్ కావచ్చు, మరి వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? ఎలియాజర్. సో మీరు ఇక్కడ విజయ్కి వచ్చి ఈ స్టోర్కి వచ్చి ఆయిల్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? తక్కువ రేట్లో దొరుకుతాయి, అంటే తక్కువ ప్రైస్ ఉంటుంది. మరి క్వాలిటీ పరంగా ఎలా ఉంటుంది? క్వాలిటీ బెస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారు? 10 years. 10 years నుంచి తీసుకుంటున్నారు ఇక్కడే?
ఇంతకుముందు ఈ షాప్ ఉండేది కాదు, వెనకాల ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా షాప్ పెట్టారు. చాలా మంచి క్వాలిటీ. బయట ఎప్పుడు మీరు తీసుకునే ప్రయత్నం చేయలేదా? మా ఇండ్లు పక్కనే, అందుకని ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడే తీసుకోండి. 10 years నుంచి వాళ్ళు అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంటే గత 10 సంవత్సరాలు మీరు అప్పుడు ఎట్లా తీసుకున్నారో ఇప్పుడు కూడా అదే క్వాలిటీ ఉందంటారా? ఇంకా మంచిగా పెంచారు క్వాలిటీ. క్వాలిటీ బాగా పెరిగింది. ప్రైజెస్ పరంగా బయట కన్నా ఇక్కడ చాలా తక్కువ ఉందని మీకు తెలుస్తుందా? మరి అంటే మీరు ఎక్కడ బయట తీసుకోలేదు కాబట్టి మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా బయట ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని? కంపేర్ చేసుకునే వస్తాం. కంపేర్ చేసుకుని వస్తారు. సో ఓవరాల్ గా మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? మరి మనకి తక్కువ బడ్జెట్ లో ఆయిల్ దొరుకుతుంది కాబట్టి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ విజయ్ స్టోర్ కి ఇంకొక కస్టమర్ వచ్చారు. అసలు మరి వాళ్ళు ఏం తీసుకోవడానికి వచ్చారు ఏంటి అనేది కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎట్లున్నారు? బాగున్నాం. సో ఇక్కడ విజయ్ స్టోర్ కి రావడానికి గల కారణం అంటే ఏం తీసుకోవడానికి వచ్చారు ఇక్కడికి? క్వాలిటీ బాగుంటుందమ్మా, రేట్ చాలా రీజనబుల్, అందువల్ల ఇక్కడ ప్రిపేర్ చేస్తాం. అంటే ఏం తీసుకుంటున్నా అంటే రైసా లేకపోతే ఆయిల్? ఆయిల్ ప్లస్ వంట కోసము రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకుంటాం. బయట కంటే క్వాలిటీ చాలా బాగుంటది. అంటే ఆయిల్ క్వాలిటీ బాగుంటది అంటారు. ప్రైజెస్ ఎట్లా ఉంటాయి? రీజనబుల్. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఆల్మోస్ట్ 15 years నుంచి తీసుకుంటాం. అమ్మ బాబు, ఇక్కడ ఎవరిని అడిగినా కూడా షాపు అప్పటి నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఇప్పటి వరకు నేను ఒక 2-3 అడిగాను. వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మోర్ దెన్ అంటే ఒక 30 years చెప్పారు, ఒక 10 years చెప్పారు, మీరు 15 years చెప్తున్నారు. 15 years నుంచి తీసుకుంటాం. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరు బయట తీసుకోకుండా బయట కూడా ఎట్లా ఉందంటే కొత్త మాల్స్ పెట్టడం, అక్కడ తక్కువ ప్రైస్ అని చెప్పడం అలాంటివన్నీ జరుగుతున్నాయి. అట్లాంటి వాటికి మీరు వెళ్ళకుండా ఇంకా ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటంటే? క్వాలిటీ, ఓన్లీ క్వాలిటీ. ఇప్పుడు బయట చెక్ చేశారా? చేసామమ్మా, డిఫరెంట్ అనిపిస్తుంది. సో ఆ డిఫరెన్స్ తెలిసింది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడే తీసుకుంటాం. ఓకే. సో మీరైతే హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అంకుల్. నమస్తే. ఎట్లున్నారు? బాగానే ఉన్నాం. మొత్తంగా అయితే ఇక్కడ మీ కవర్ లో అయితే చాలా ఆయిల్ ప్యాకెట్స్ అయితే కనబడుతున్నాయి. సో మీరు ఏ ఆయిల్ తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు? నేను 20 years 30 years నుంచి ఇక్కడనే తీసుకుంటున్నాను మేడం. 20-30 years నుంచి ఇక్కడ తీసుకుంటున్నారా? ఎందుకు అట్లా? నేను ఇక్కడ పని చేస్తుంటే ఆర్టీసీలో పనిచేస్తాను నేను, సెక్యూరిటీ విభాగంలో. అప్పటి నుంచి ఇక్కడ నాకు మంచిగా అనిపించి ఇక్కడనే తీసుకుంటున్నాను. అంకుల్ అట్లా అంటే మీరు ఆర్టీసీలో చేస్తారు, మీకు మస్తు అంటే బయట ఇక్కడ దుకాణాలు మస్తు ఉన్నాయి, మాల్స్ కూడా మస్తు పడినాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పడినాయి, అక్కడ కూడా కిరాణా సరుకులు దొరుకుతాయి. అక్కడికి పోకుండా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది మేడం. ప్రైజెస్ కాడ కానీ క్వాంటిటీలో వాళ్ళు కొంచెం షార్టేజ్ చేసి పెడుతుండ్రని కొంచెం మాకు వినికిడి వచ్చింది. మేము ఆ ఆయిల్కు ఈ ఆయిల్కు కొంచెం తేడా ఉంది. మీరు చూసిన తేడాని గమనించిండ్రా? మరి చూసాము, మంచిగా ఉండబట్టే ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాము. మీరు ఉండేది ఎక్కడ? మేము ఉండేది కర్మన్ ఘాట్. అక్కడ నుంచి ఇక్కడ పనికి వస్తారు, పని నుంచి ఇక్కడే తీసుకొని పోతారు. ఇక్కడ పనికి వచ్చినప్పుడు ఆఫీస్కి ఇక్కడే కదా, అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొని పోతాను. ఎన్ని కేజీస్ తీసుకున్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు 3 kgs తీసుకున్నాను. 3 kgs తీసుకున్నారు. మరి ఇప్పుడు పండగలకే కానీ పచ్చళ్ళ మెట్ల సీజన్ లో కానీ మరి అప్పుడు ఎన్ని కేజీస్ తీసుకుంటారు? ఒక 20 days బ్యాక్ తీసుకుపోయాను 10 kgs. 10 kgs తీసుకెళ్ళిన అంటే అప్పాలు చేసుకోవడానికి వాటి కోసం. సో ఓవరాల్ గా మీ ఫీలింగ్ ఎట్లుందంటే ఆయిల్ బయట ఆయిల్ కన్నా ఈ ఆయిల్ మంచిగా ఉందని చెప్తున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారా? మరి హ్యాపీగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఆయిల్స్ లో చూసుకుంటే మనకి 1 kg ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి వెళ్ళి 5 liters 2 liters కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి వీలు ఉన్నట్టు అంటే మన బడ్జెట్ ఇక్కడ అసలు నార్మల్ గానే తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. సో మన చేతిలో ఉన్న డబ్బుల ప్రకారం మనం ఆయిల్ ఎట్లా తీసుకోవాలనేది కూడా మన ఇష్టం అనమాట. ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే ఇది గ్రౌండ్నట్ ఆయిల్, విజయ్ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే పల్లి నూనె. మనకి ఇది వచ్చేసి 5 kgs క్యాన్, ఇది మనకి చూడొచ్చు. సో ఇది వచ్చేసి పల్లి నూనె మనకి 5 kgs, ఇవన్నీ కూడా 5 kgs. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూస్తే సన్ఫ్లవర్, ఇది విజయ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇది కూడా మనకి 5 kgs. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇది కూడా విజయ్ ఆయిల్, ఇది కూడా సన్ఫ్లవర్ ఆయిల్, ఇది కూడా మనకి 5 kgs టిన్ లాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి రైస్ బ్రాన్ ఆయిల్. బయట మార్కెట్లో ఈ రైస్ బ్రాన్ ఆయిల్కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ కూడా మనకి కస్టమర్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకొని వాళ్ళ కోసం అయితే అంటే అన్ని ప్రైజెస్ ఆయిల్ అయితే చాలా తక్కువ. అండ్ ఇందాక మీరు చూసినట్టయితే కస్టమర్స్ ఇచ్చే రివ్యూ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ ఒక్కొక్కరు 10 years నుంచి మొదలు పెడితే 30 years వరకు కూడా వాళ్ళు అంటే ఇప్పటికీ 30 years నుంచి ఇక్కడే నుంచి తీసుకుంటున్నాం, 10 years నుంచి మేము ఇక్కడే తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం అంటే వాళ్ళు మెయిన్ గా చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు అసలు మారలేదంట. ఫస్ట్ నుంచి ఎట్లాంటి క్వాలిటీ మెయింటైన్ చేసిండ్రో ఇప్పటి వరకు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంట. నేను ఈ మాట కూడా అడగడం జరిగింది అక్కడ ఏంటంటే మరి మీరు ఎప్పుడైనా బయట ఆయిల్ తోని ఇక్కడ ఆయిల్ తోని మీరు కంపేర్ చేసుకున్నారంటే వాళ్ళు అది కూడా చెప్తున్నారు, కంపేర్ చేసాం కాబట్టి
మళ్ళీ మేము ఇక్కడికే వచ్చి తీసుకుంటున్నాం అని కూడా చెప్తున్నారు. సో అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 5 కేజెస్ 5 కేజెస్ తీసుకున్నంత డబ్బులు లేవు, మనకి ఇప్పటికైతే ప్రస్తుతానికి 2 కేజెస్ కూడా తీసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం ఇక్కడ మనకి 2 కేజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి సన్ఫ్లవర్ ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనము దీపం ఆయిల్ పెట్టుకుంటాం, అంటే దీపం పెట్టుకుంటాం కాబట్టి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేస్తాం కాబట్టి మనకి దీపం ఆయిల్ కూడా 2 కేజెస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ 1 లీటర్ది కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇది 2 కేజెస్ది ఈ క్యాన్ టిన్ వచ్చేసి ఇది వచ్చేసి 1 లీటర్ అనమాట. పైన 1 లీటర్కి కూడా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అనమాట. ఏదైనా కూడా మనకి ఈజీగా మన చేతిలో ఉన్న డబ్బులు బట్టి ఈజీగా మనం పర్చేస్ చేసుకున్న రకంగానైతే మనకి ఉంది. ఇక్కడ అన్ని చూసుకుంటే ఇక్కడ ఇది చూడండి స్పెషల్ అన్నమాట. ఇందాక మేడం చెప్పినట్టు హెయిర్ ఆయిల్, కోకోనట్ హెయిర్ ఆయిల్ కూడా ఇక్కడ మనకి ఈ స్టోర్కి వస్తే ఖచ్చితంగా మీరు రైస్, ఆయిల్, హెయిర్ ఆయిల్, టీ, షుగర్ అంటే టీ పౌడర్, షుగర్, పప్పులు అంటే పల్సెస్, మనకి మసాలాలు ఇది లేదు అని అనేలాగా ఉండదు. ప్రతిదీ ఇక్కడ మనము తీసుకొని మన బడ్జెట్లో మనకి మన బడ్జెట్ ఎంత ఉందో అందులో తీసుకొని వెళ్ళే అంత సౌలభ్యంగా ఇక్కడ ఈ స్టోర్ని అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. ఇంకా మోర్ ఏంటి అసలు ఈ స్టోర్లో మనం ఎందుకు తీసుకోవాలని అనుకుంటే ఒక ఆన్సర్ నేను చెప్తా. ఏంటంటే ఇది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఏంటంటే ప్రతిదీ కూడా ఇక్కడ వీళ్ళ టెస్ట్ కూడా అన్ని కూడా కరెక్ట్ గా జరుగుతాయి. అందులో అవకతవకలు జరిగే అవకాశం అసలుకే ఉండదు. ఇందాక మేడం కూడా చెప్పారు మనకి ఏంటంటే రాజేంద్ర నగర్ లో వీళ్ళ స్టోర్ ఉంది. సో అక్కడ అయితే ఖచ్చితంగా టెస్టెస్ అయితే జరుగుతాయి అని చెప్పేసి. అండ్ ఇప్పటివరకు మనం చూసినా అయితే 5 కేజెస్ 2 కేజెస్ చూసినాం. ఇప్పుడు ఇది ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ కావచ్చు, మన పచ్చళ్ళ సీజన్ కావచ్చు, ఏదైనా పండగల సీజన్ కావచ్చు, ఇంట్లో ఏంటంటే మనము 1 లీటర్ 2 లీటర్స్ అట్లా కొనుక్కోలేము కదా, బల్క్ కావాలి. సో ఇది ఏంటంటే మనకి 15 లీటర్స్ టిన్ అనమాట. ఇది వచ్చేసి 15 కేజెస్ టిన్ మనకు ఆయిల్ ఇది. సో మనకి పెళ్ళిళ్ళకి, పండగలకి, పబ్బాలకి కావాలనుకుంటే ఈ టిన్ మనం తీసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు చాలా వరకు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1 లీటర్వి కూడా కావాలి అనుకుంటే 1 లీటర్వి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే విజయ స్టోర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆయిల్ ఉంది అంటే మనకి అంటే ఎంత క్వాంటిటీలో ఉందనేది మనం చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇదే స్టోర్లో మనకి రైసెస్, పల్సెస్, రైసెస్ అంటే అన్ని రకాలుగా రైసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే బాస్మతి రైస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. 25 కేజెస్ నుంచి వెళ్ళి ఇట్లా మనకి ఈ రకంగా కూడా వస్తుంది అనమాట. 1 కేజీ కూడా వస్తుంది. మనకి 25 కేజెస్ కాదు అవసరం లేదు అనుకుంటే ఇట్లా 1 కేజీ ప్యాక్ కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను షూట్ చేసుకునే టైంకి అయితే ఇక్కడైతే ఆఫర్ అయితే నడుస్తుంది, 2+1 ఆఫర్ అయితే నడుస్తుంది. సో మీరు లేట్ చేయకుండా అయితే ఇక్కడ మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్ని మనం చూసుకుంటే అయితే ఇవన్నీ కూడా వచ్చేసి మనకి రైస్ అనమాట. మనకి 1 కేజీ గోధుమ పిండి కూడా మనకి అవైలబుల్ ఉంది. నేను ఇందాక మీకు చెప్పినట్టే విజయ స్టోర్లో అన్ని మనకి అవైలబుల్ ఉంటాయి. విత్ ఏంటంటే మీకు ఎంత క్వాంటిటీలో కావాలి, క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా ఎట్లుంటుందో మనం చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 కేజీలో ఉంటే ఇక్కడికి వచ్చేసి మనకి 5 కేజెస్ లో కూడా ఉంది. మనం ఇక్కడ ఎక్కువ అయితే మనము మన ఇళ్లలో మనకి చూసుకున్నట్టయితే 5 కేజెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే 1 కేజీ అంటే మనకి సరిపోదు కాబట్టి 5 కేజెస్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడికి వస్తే మనకి ఈజీగా 5 కేజెస్ మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక్కసారి స్టోర్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి సాల్ట్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇక్కడ వచ్చేసి అన్ని మనకి పిండిలు. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి చూస్తున్నట్టయితే మసాలా దినుసులు కూడా మనకి పౌడర్ లాగా కాకుండా మనకి ఇక్కడ చెక్క, మిరియాలు, ఇలాచి అండ్ లవంగాలు. సో ఇక్కడ ఏంటంటే ఇవి కూడా మనకి అన్ని కూడా క్వాలిటీ పరంగా మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ రివ్యూ అయితే అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే మామూలుగా 1-2 సంవత్సరాలు కాదండి, ఒక్కొక్కరు అయితే 10 నుంచి 30 సంవత్సరాల వరకు అంటే 30 నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటున్నారని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఆవాలు, జీలకర్ర అది కూడా అండ్ వామ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ లభిస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే చాలా వరకు ఏంటంటే టీ పౌడర్ ఎట్లా మనకి కొంతమందికి ఈ బ్రాండే వాడాలి, ఇక్కడ కూడా మనకి అయితే విజయ్ వాళ్ళ టీ పౌడర్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇక్కడ కూడా మనము తీసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇదైతే మనకి ఇంట్లో సరుకులు అంటే మన అంటే నార్మల్గా ఇంట్లో ఏంటంటే ఉప్పు పప్పులు అన్ని ఒకటే చోట దొరకాలని చెప్పేసి అందరు కోరుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి బయటకు వచ్చామంటే అన్ని ఒకటేసారి తీసుకెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ బయటికి రావద్దని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇక్కడ అనమాట అన్ని మనకు ఒకటే దగ్గర దొరుకుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి పల్లీలు కూడా ఉన్నాయన్నమాట. పల్లీలు, శనగపప్పు అన్ని రకాలుగా. ఇక్కడ వచ్చేసి రాగి పిండి కూడా మనకి అవైలబుల్ దొరుకుతుంది. ఇక్కడ విజయ రాగి పిండి మనకి. అండ్ మనకి
ఇడ్లీకి కానీ దోశకి కానీ మినపప్పు అంటాం కదా, ఇది గుండు మినపప్పు అని కొన్ని చోట్ల కూడా మనకి అంటూ ఉంటారు, గుండు మినపప్పు. సో ఇట్లా అన్ని రకాల పప్పులు, కందిపప్పే కావచ్చు, పెసరపప్పే కావచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇక్కడైతే బాదం పప్పు, జీడిపప్పు అయితే మనకి అవైలబుల్ ఉంది. అండ్ అవిసె గింజలు అని చెప్పేసి అంటూ ఉంటారు, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, ఇంగ్లీష్లో అయితే ఫ్లేక్ సీడ్స్ అన్నమాట. ఇవి వచ్చేసి తినడానికి కానీ ఇంకా హెయిర్కి కానీ చాలా అంటే చాలా మంచిది. సో ఇక్కడ ఇది అది అని కాదండి, మా బయట చూస్తే మనకి చాలా వరకు హైఫైగా కనిపించడానికి ఆ స్టోర్స్లలో లైటింగ్ అదంతా పెట్టేసి చాలా చాలా హంగామా చేసి మన దగ్గరనే డబ్బులన్నీ దండుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడైతే అట్లా కాదు, మన బడ్జెట్లో మనకి అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్న, అంటే అన్ని రకాలుగా వాళ్ళు అవైలబిలిటీ ఇవ్వడానికి, అన్ని రకాలుగా క్వాలిటీ వైజే కావచ్చు, క్వాంటిటీ వైజే కావచ్చు, మన దగ్గర ఉన్న అమౌంట్తోని మనం తీసుకునేలాగా అయితే ఇక్కడ వీళ్ళు దీన్ని చేశారని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే అంజీర్ కూడా మనకి అవైలబుల్ ఉంది. డ్రై ఫ్రూట్స్లో కూడా అన్ని బాగున్నాయి. ఇక్కడ చూస్తే నువ్వులు ఉన్నాయి, ఇక్కడ వాల్నట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ వాల్నట్స్ కూడా, అంటే అన్ని వన్ స్టాప్ స్టోర్ అని చెప్పుకోవాలి మనమైతే. ఇక్కడ ప్రతిదీ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో ఒక్కసారి అయితే మీకు కనుక మీ బడ్జెట్లో మీకు ఇంట్లోకి అన్ని రకాల సరుకులు కావాలి అంటే మాత్రం ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న మన విజయ స్టోర్కి అయితే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే మీరు తీసుకోండి. ఒకసారి ప్రైజెస్ మీరు చూసుకుంటారు కదా, బయట తీసుకుంది ఎట్లా ఉంది, ఇక్కడ తీసుకుంది ఎట్లా ఉంది ఏంటనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. సో మీరైతే హ్యాపీగా ఉండొచ్చు. నెలలో ఖచ్చితంగా ఇంత అమౌంట్ అయితే పక్కకైతే ఖచ్చితంగా పెట్టుకుంటారండి, ఇది నా గ్యారంటీ. సో ఇది ఇవాల్టి మన వీడియో. సో ఆయిల్ గురించే కావచ్చు, రైస్ గురించే కావచ్చు, అన్నిటి గురించి అయితే నేను మీకు బాగా చక్కగా వివరించాలని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేయండి, మీకైతే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ లో ఉన్న విజయ స్టోర్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ కస్టమర్ అయితే ఎవరైతే అంటే ఇక్కడ ప్రోడక్ట్స్ ని చూసి వాళ్ళు ప్రైజెస్ ప్రకారంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడ షాప్ చేస్తున్నారని మనకు తెలిసింది. సో ఇక్కడ ఒక కస్టమర్ అయితే ఉన్నారు. ఇక్కడ ఎన్ని అంటే తను ఏమేమి తీసుకున్నారు ఏంటి అని అయితే మనం కనుక్కొని తెలుసుకుందాం. ప్రైజెస్ తోని వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది కూడా కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే అంకుల్. నమస్తే. ఎట్లున్నారు అంకుల్? ఇది ఇక్కడ ప్రొడక్ట్లు అన్ని బాగానే ఉంటాయి, ఈ విజయ ప్రొడక్ట్లు అన్ని. మేము గత 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఇక్కడే ఉన్నాం, పక్కనే. బయట ప్రైస్ కన్నా ఇక్కడ కంపెనీ ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మేల్ కూడా బాగానే ఉంటాయి, మెటీరియల్ కూడా బాగానే ఉంటుంది. మాకు రేటు కూడా రీజనబుల్ రేట్లు. రైస్ బ్రెయిన్ ఆయిల్ తీసుకున్నాము, సన్ఫ్లవర్ తీసుకున్నాము, రోజు పూజ చేసుకోవడానికి దీపం నూనె అన్ని ఇక్కడే తీసుకున్నాము. అన్ని వస్తువులు ఇక్కడే, రైస్ కాకుండా ఆయిల్ ఐటమ్స్ అన్ని ఇక్కడే తీసుకున్నాం. ఆయిల్ అయితే చాలా బాగుందా అంకుల్? అంటే ఇప్పుడు మీరు రైస్ తీసుకున్నా అన్నారు, ఆయిల్ కూడా తీసుకున్నా అన్నారు, అంటే బయట చాలా వరకు ఆయిల్ కి ప్రైస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ కన్నా ఇక్కడ రీజనబుల్ రేట్ ఉంటుంది, హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉండొచ్చు? డిఫరెంట్ 10-15 రూపాయలు, 10-15 రూపాయల దాకా బాగానే వస్తుంది. అంటే మీరు 30 years నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి బయట ఎక్కడ మీరు షాపింగ్ చేయరు? మరి బయట షాపింగ్ తక్కువ, అక్కడ మీకు ఆయిల్ పరంగా కావాలంటే ఇక్కడికి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇక్కడికి వచ్చిన అంటే 30 years నుంచి వాళ్ళు ఇక్కడే తీసుకుంటున్నారంటే రైస్ అయినా ఆయిల్ అయినా ఏదైనా కూడా మనకి ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసుకోవడానికి ఇక్కడ అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటే అక్కడికి వెళ్ళి మనం తీసుకుంటారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి అంటే చాలా వరకు ఏంటంటే ప్రతి రూపాయి కూడా మనం కూడబెట్టుకొని ఉంటాం కాబట్టి అన్ని ఖర్చులు అంటే మన బడ్జెట్ లో వెళ్ళాలి కాబట్టి చాలా వరకు అందరు ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అండ్ ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ ప్రైస్ లో మనకి బయట దొరికే స్టోర్స్ కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్ కి దొరుకుతుందని ఇందాక మన అంకుల్ అయితే చెప్పడం జరిగింది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇట్లా మీరు డబ్బుల్ని సేవింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న విజయ్ స్టోర్ కి అయితే వచ్చి మీరైతే షాపింగ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.